శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘమాసం మాఘపురాణం 8వ అధ్యాయము. యమలోక విశేషములు. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి లేచినట్లుగా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషములను వారి తల్లిదండ్రులకు తెలియపరిచారు. యమలోకములో జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలను అనుభవిస్తున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకు ఎంతటి శిక్షలు అనుభవిస్తున్నారో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌలింప చేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములున్న నూతిలో త్రోసివేయుదురు. తలక్రిందులుగా వేలాడగట్టి క్రింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పేసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయారు. ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకండి, ఆ నరక బాధ నుండి బయటపడే ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములు అనుభవించి పరమందు ముక్తిని పొందుట, మాఘమాసమునందు నదీ స్నానం చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్య కార్యక్రమములు చేయుట వల్ల అంతకు ముందు చేసిన పాపములు పటాపంచలై నశిస్తాయి. స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును. మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమునందు నదీ స్నానమాచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగుతుంది. మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక విన్నను శ్రీహరిదయకు పాత్రలవుతారు. మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. ఇది మాఘ